మనం చర్చ చేయాలి అని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఒకసారి మేము బీజేపీ అధికార ప్రతి బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి ఎనుగంటి రాజ్నాథ్ దగ్గరికి వెళ్దాం, రాజ్నేత దగ్గరికి వెళ్దాం. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మోడీతోని కొన్ని చోట్లలో అతను ఏదైతే జరిగాయో ధన్కడ్ మోదీ మధ్య ఏదైతే చిన్న ఒక చోటు చేసుకున్నదో, అలాగే దానిపై మనకు సంబంధించిన యశ్వంత్ సిన్హాకు సంబంధించింది ఏదైతే యశ్వంత్ సిన్హా మీద 63 మంత్రులు 63 మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ హ్యాస్ గివెన్ సిగ్నేచరీ చేసేసి అతన్ని తొలగించాలి అనే దాని మీద చర్చ జరపాలని చెప్పారు. అలాగే ఇదే ధన్కడ్ మీద అవిశ్వాస తీర్మానం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాలు ఏదైతే చేయబోతున్నారో దానికి అది కూడా ఒక సాగుగా చెప్తూ ఈరోజు అధ్యంతరంగా ఒక్కసారిగా అతను రాజీనామా చేసినట్టు తెలిపింది. అదే విషయంలో బీజేపీకి సంబంధించింది ఖచ్చితంగా ఒక ప్రమాణమైన ప్రణాళికతోనే వెళ్తున్న బీజేపీ నితీష్ కుమార్ను వచ్చే ఎన్నికలలో బీహార్లో ఏదైతే ఎన్నికలు జరగబోతున్నాయో బీహార్లో నితీష్ కుమార్ మీద ఏదైతే ఒక వ్యతిరేకత ఉన్నదో ఆ వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి బీజేపీ తన అక్కడ ఏమంటారు బీహార్లో తన నిలబెట్టుకోవడానికి బీజేపీ క్యాండిడేట్ని చీఫ్ మినిస్టర్గా తీసుకురావడానికి ప్రయత్నం భాగంలోనే నితీష్ కుమార్ను ఇక్కడ ఉపరాష్ట్రపతిగా పెట్టడానికే ఈ తీసుకున్న పన్నాగం అని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి రాజ్నాథ్ నేత గారు? ముందుగా అందరికీ నమస్కారం అండి, ప్యానెల్ ఉన్న పెద్దలందరికీ కూడా. సార్ ఈరోజు నేను తర్వాత రాష్ట్రపతి ఎవరైతారనేది మనం తర్వాత మాట్లాడదాం, కానీ ఇందాక మీరు అడిగినట్లు ఇప్పుడున్నటువంటి ఉపరాష్ట్రపతి గారు జగదీప్ ధన్కర్ గారు ఎందుకు రాజీనామా చేశారనే దానికి కొంచెం క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తానండి. ప్లీజ్ సార్. 74 సంవత్సరాల వయసు ఉన్నటువంటి జగదీప్ గారు ఆయన చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తూ ఈరోజు రిజిగ్నేషన్ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీ అందరి ముందు ఉంచుతాను. ఆయన రాసినటువంటి రాజీనామా లేఖలో ఏముందో, రెస్పెక్టెడ్ రాష్ట్రపతి జీ. అదే అంటే సారాంశం చెప్పండి సార్, సారాంశం చెప్పండి. కేవలం 2 లైన్సే, నేను 2 లైన్సే చదువుతా, ఎక్కువ చదవను. రైట్ సార్. రెస్పెక్టెడ్ రాష్ట్రపతి జీ, టు ప్రియారిటైజ్ హెల్త్ కేర్ అండ్ అబాయిడ్ మై మెడికల్ అడ్వైస్, I hereby resign as the Vice President of India effectively immediately in the accordance with the Article 67A of the Constitution అని చెప్పేసి ఫస్ట్ లైన్ లోనే ఆయన చెప్పిండు ఎందుకు రాజీనామా చేసిండో. నాకు వయసు రీత్యా ఆరోగ్యము సహకరించడం లేదు, మెడికల్ అడ్వైస్ చెప్పారు, నాకు రెస్ట్ తీసుకోమని డాక్టర్లు చెప్పారు, కాబట్టి నేను ఇక యాక్టివ్ గా కార్యక్రమాలలో పాల్గొనడానికి నాకు వయసు సహకరించడం లేదు, కాబట్టి నేను రెస్ట్ తీసుకోవాలనే ఒక ఉద్దేశంతో నేను రాజీనామా చేస్తున్నానని చాలా క్లియర్ గా చెప్పారు. దీనికి 2-3 సంఘటనలు కూడా గుర్తు చేశాను సార్ ఈ సందర్భంగా, ఎందుకంటే పెద్దలకు కూడా అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసి ఇవి. గత మార్చి నెలలో గుండె సంబంధిత వ్యాధితోని జగదీప్ ధన్కడ్ గారు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. అందరికి కూడా తెలిసిన విషయమే. ఆయన చాలా రోజుల పాటు అక్కడ ఉండడం, చికిత్స చేసుకోవడం, తర్వాత డాక్టర్లు అప్పుడే అడ్వైజ్ చేయడం కూడా జరిగింది. కొన్ని రోజుల పాటు ఆయన రెస్ట్ తీసుకున్నారు గుండె సంబంధిత వ్యాధికి సంబంధించిన చికిత్స. తర్వాత ఒక విశ్వవిద్యాలయంలో ఈయన చీఫ్ గెస్ట్ గా పోయినప్పుడు మాట్లాడుతున్న క్రమంలో కూడా ఆయన వయసు సహకరించలేని రీత్యా ఆయన స్పృహ తప్పి కింద పడిపోయినటువంటి ఘటన కూడా మనం అందరం చూసినాం. సో ఈరోజు ఉపరాష్ట్రపతి గారు ఆరోగ్య కారణాల దృష్ట్యా వయసు రీత్యానే ఆయన పదవి నుంచి తప్పుకున్నాడు తప్ప వేరే ఏ ఉద్దేశాలు లేవు. ప్రతిపక్ష పార్టీలు చేస్తారు. ఇప్పుడు ఒకటి, వీ హ్యావ్ ఫ్రీడమ్ టు ఎక్స్ప్రెస్ అవర్ ఓన్ వ్యూస్. కాబట్టి మనం ప్రతిపక్ష పార్టీలలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన ఈ కారణం చేతనే రాజీనామా చేసిండా, లేకపోతే ఎవరో బలవంతం చేస్తే రాజీనామా చేసిండా అని ఇవన్నీ కారణాలు కూడా వెతుకుతున్నారు. అవేవి లేదండి. డెఫినెట్ గా ఆయన 2022 నుంచి 27 ఆగస్టు వరకు ఉపరాష్ట్రపతిగా ఉండాలని మేము కూడా కోరుకున్నాం. భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి టాప్ టు బాటమ్ లీడర్లు అందరూ కూడా. కానీ ఆయన కేవలం డ్యూ టు ద హెల్త్ రీజన్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ద డాక్టర్స్ ఓన్లీ హీ ఈస్ గివెన్ హిస్ రెసిగ్నేషన్ తప్ప వేరేది ఏమీ లేదు.
ఆయా కారణాల దృష్ట్యా ఆయన ఈ రోజు రాజీనామా చేసిందనేది చాలా క్లియర్ గా కనపడుతుంది. రైట్ సార్. రాజ్నాథ్ నేత గారు, ఇదే విషయంపై మనం ఒక